శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. సరయూ నదీ తీరముననున్న వాల్మీకి కుశలవులతో, నాయనలారా, మనము శ్రీరామచంద్రుని అయోధ్యాపట్టణమునకు చేరితిమి. నేను మీకు నేర్పిన రామాయణమును రోజుకు 21 సర్గ చొప్పున పురవీధులలో గానము చేయుడు. రామభూవిభుడు మిమ్ము పిలిపించి మీరెవ్వరి కుమారులు అని అడిగినా వాల్మీకి మహర్షి శిష్యులమని నిర్భయముగా చెప్పుడు. రాజులతో మాకేమి పని అని తిరస్కరింపరాదు. అందరకు రాజు తండ్రి వంటివాడు కావున మీరును రాముని పట్ల తండ్రికి చూపదగు గౌరవమును చూపవలేను. ప్రభువులేదైనా కానుకలిచ్చిన గైకొనకుడు అని ఆజ్ఞాపించెను. కుశలవులు స్నాన సంధ్యావందనాదులనర్చి వాల్మీకి మహర్షి అనుజ్ఞబడసి చేతుల వీణలెత్తుకొని వీధుల వెంట బయలుదేరినారు. వీణలను శృతి చేసుకొని ఆ నాదమునకు తమ కంఠస్వరమును లీనము చేసినారు. లయబద్ధముగా రామాయణ గానము చేయుచుండిరి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి. శిశువులు, పశువులు, సర్పములు మధురమగు గానరసమును ఆస్వాదింతురు. ఇక మానవుల మాట వేరే చెప్పనేలా. కుశలవుల గాన మాధుర్యమునకు పౌరులందరూ తన్మయులై వినుచూ శిలాప్రతిమల వలె నిలువబడియుండిరి. వారి రూపురేఖా విలాసాదులు చూచి వీరు క్షత్రియులా, ముని బాలకులా, ఎంత అందముగా నుండిరి, వీరిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని తలపోయిచుండిరి. కుశలవులు యాగశాల సమీపమునకు చేరి రామాయణ గానము చేయుచుండెను. లక్ష్మణుడు ముద్దులకు ఆ బాలకులను చూచినాడు. ఆనందమున పరవశించినాడు. వెంటనే వారిని రాముని గడకు చేర్చి, అన్నా, ఈ బాలకులు ఎంత అందముగా నుండిరో చూడుము. పురవీధులలో వీణుల విందుగా రామాయణ గానము చేయుచుండిరి అని చెప్పెను. శ్రీరామచంద్రునకు ఆ బాలకులను చూడగానే హృదయమున పుత్రభావం ఏర్పడినది. వారిని దగ్గరకు పిలిచి అక్కున చేర్చుకుని ముద్దాడినాడు. కౌసల్యాది రాజమాతలు సీతారాములను బోలియున్న ఆ బాలకులను చూచి వీరు సీత కన్న బిడ్డలే, సందేహము లేదు అని ఒకరికొకరు రహస్యంగా చెప్పుకొనుచుండిరి. శ్రీరాముడు ఆ బాలకుల చెక్కిళ్ళు నిమురుచు, నాయనలారా, మీరు ఎవ్వరు అని అడిగెను. కుశలవులు, రాజా, మేము వాల్మీకి మహర్షి శిష్యులము అని బదులు చెప్పిరి. రాముడు ఒక పరి మీ గానము వినిపింపుడు అని కోరెను. కుశలవులు వీణులకింపగునట్లు రామాయణ గానము చేసిరి. వారి గానమునకు శ్రీరామచంద్రుడు ముగ్ధుడైనాడు. లక్ష్మణుని పిలిచి, సోదరా, వీరికి 18,000 సువర్ణములిమ్ము అని చెప్పెను. లక్ష్మణుడు బంగారు నాణములను తెచ్చి, బాలకులారా, మా పారితోషికమును తీసుకొనుడు అని వారికివ్వబోయెను. కుశలవుల బంగారు నాణములు చూచి ఆశ్చర్యచకితులై రామునకు నమస్కరించి ఇట్లనిరి, మహారాజా, మేము అరణ్యమందలి ఆశ్రమములో నివసించుచు కందమూల ఫలములను భుజించుచు ముక్కు పట్టుకుని దైవమును ధ్యానించుచు దినములు గడుపు మాకి సువర్ణములెందుకు? వీరిని భూమిలో పాతరబెట్టినను మాకు ఉపయోగపడవు అని చెప్పి ఆ కనకరాశిని తీసుకొనకుండెను. ధనాపేక్షరహితమైన వారి ప్రవృత్తికి రాముడు సభలోని వారు విస్మయమందిరి. రాముడు వారితో, బాలకులారా, మీరు పఠించు కావ్యమునకు కర్త ఎవ్వరు అని ప్రశ్నించెను. కుశలవులు, ప్రభు, ఈ కావ్యమునకు మా గురువర్యులు వాల్మీకి మహర్షి కృతికర్తలు 24,000 పద్యములతో మీ చరిత్రను రచించి మాకు బోధించిరి. వారు ఈ యజ్ఞవాటిక సమీపమందే ఉన్నారు అని సమాధానము చెప్పిరి. శ్రీరాముడు వాల్మీకి మహర్షిని యజ్ఞశాలకు దయచేయుడని సుమంతుని ద్వారా ఆహ్వానం పంపెను. వాల్మీకి మహర్షి యజ్ఞవాటికకు వచ్చి రామునిచే సత్కృతుడై ఆసనముపై నధిష్ఠించి, రామచంద్ర, నీ అంకతలముపైనున్న ఈ బాలకులు నీ కుమారులే. ఆనాడు నిండు చూలాలకు సీతను అరణ్యమున నొంటరిగా విడిచి వచ్చిన తరువాత జానకి భరింపరాని దుఃఖముతో ఆత్మహత్యకు పూనుకున్నది. ఆ సమయమున నేను స్నానార్థమై నదికి వెళ్ళి ఆమె గోడు విని నా ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి తిని. కొద్ది రోజులు అరిగిన పిమ్మట సీతామాత ఈ బాలకులను గన్నది. వీరికి నేను జాతకర్మ చేసి కుశలవులని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచి తిని. నీ రచించిన రామాయణమంతయు వీరికి నేర్పి తిని. రామా, నిశ్చయముగా వీరిరువురు నీ కుమారులే. నీ ధర్మపత్నియకు సీత నీ ఎడబాటు సహింపలేక కృష్ణపక్ష చంద్రుని వలె కళావిహీనమై నా ఆశ్రమమందు దుఃఖించుచున్నది. ఆమె మహాసాధ్వి అని తెలిసియు నీవు లోకుల పలుకుల కులికి అడవుల కంపితివి.
విజ్ఞానివగు నీవు ఆమెను శంకింపదగదు అని చెప్పి మరియు నిట్లని, శ్రీరామ, పాతివ్రత్యమున జానకి గొప్పది, ఓర్పుకు భూదేవి గొప్పది, ధైర్యమునకు మేరువు గొప్పవాడు. సీత మనసెట్టిదో నేను గ్రహించి తిని. పంచభూతములు, ద్వాదశాదిత్యులు, సమస్త దేవతల సాక్షిగా ఆమె పతివ్రత, సందేహము లేదు. ఇకనైనా సీతను నీ కడకు రప్పింపుము అని బోధించెను. శ్రీరాముడు వాల్మీకి మాటలు విని సంతసించి, మునిచంద్రమా, తపస్శాలురగు మీరు అనృతమాడుదురా, సీత సాధ్వి అని తెలిసియు లోకాపవాదమును భరింపజాలక అట్లు చేసి తిని. మీ ఆజ్ఞగా సీతను పరిగ్రహింతును. జనులు ఆమెను శంకించిరి గావున తన సౌశీల్యము వెల్లడియగునట్లు లోకులకు తెలుపవలయను అని తన మనోభావమును వెల్లడి చేసెను. రాముని మాటలు విన్న వారందరూ మరల అగ్ని పరీక్ష అని వాపోయిరి. సీతాదేవి రాముని సమక్షమునకు వచ్చినది. వాల్మీకి మహర్షి వలన తన నాదుని నిర్ణయం ఎరింగి విచారపడినది. తుదకు శంకితనగు నేను ఈ భూమిపై నుండరాదు అని నిశ్చయించుకున్నది. ఈ దేహముతో తుది వీక్షణమిదియే అనున్నట్టు సీత రాముని చూచినది. చేతులు జోడించి నమస్కరించినది. ఉత్తరాభిముఖి అయి తలవాల్చి భూదేవిని చూచి కరములు మోడ్చి ఇట్లు ప్రార్థించినది. అమ్మా భూదేవి, నేను నిరంతరము రాముని పదారవిందముల నారాధింతునేని, సర్వదా రామాజ్ఞ నుల్లంఘింపనేని, జాగ్రస్వప్న సుషుప్తాదుల యందు రాముని మరువనేని, నన్ను నీ కడకు గొనిపొమ్ము అని ప్రార్థించెను. వెంటనే భూమి కంపించినది. దశ దిక్కులు చీకట్లు గ్రమ్ముకునినవి, మెరుపులు మెరసినవి, ఉరుములు ఉరిమినవి. ఆ ప్రకృతి వైపరీత్యమునకు నర వానర నిశాచర ప్రముఖ నిఖిల జనంబులు భయాందోళనలు చెందుచున్నవి. ఇంతలో భూమి చీలినది. ఆ బిలము నుండి మణిమయ సింహాసనము మీద కూర్చొని భూదేవి పైకి వచ్చినది. ఆ సింహాసనము నాగకాంతలు మోయిచుండిరి. భూదేవి ఆ ఆసనము నుండి దిగి 2 చేతులతో సీతనెత్తుకొని సింహాసనము మీద తన ఒడిలో కూర్చుండబెట్టుకునెను. మరల భూమి కంపించినది. యజ్ఞవాటిక ఊగిసలాడినది. భూదేవి సీతతో రసాతలమున కరిగినది. భూమి మూసుకునినది. అంతయు కనురెప్పపాటులో జరిగినది. సీతామ తల్లి మనకు దూరమైపోయెను గదా అని భరత, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, హనుమ, సుసేన, నల, నీల, జాంబవత్, విభీషణాదులు, కౌసల్యాది రాజమాతలు, అయోధ్యాపుర పౌరులు జలధారాపూరిత నేత్రులై వెక్కి వెక్కి ఏడ్చుచుండిరి. కుశలవులు మాతృవియోగమును భరింపజాలక శోకసాగరమున మునిగిరి. ఆ ప్రదేశమంతయు శోకదేవత తాండవమాడుచుండెను. శ్రీరాముడు ఆగ్రహోదగ్రుడై మండిపడుచు భూమిని చీల్చదనని ధనస్సు చేబూని బాణమును సంధించెను. అప్పుడు ఆకాశము నుండి గగనవాణి, రామ, రఘుకుల వంశ రాజులు భూమిని చల్లగా పాలించిరి. నీవు భూమిని చీల్చెదవా? సీతను శంకించి శపథము చేయించితివి. నీ అగ్ని పరీక్షలకు తాళజాలక ఆమె పుట్టినింటి కరిగినది. ఆవేశపడకము అని పలికినది. రాముడు ఆ మాటలు విని ఎత్తిన ధనస్సు క్రిందకు దించి విషాదమూర్తిగా నిలచెను. రాముని ఓదార్చుటకు ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను. హనుమ సర్వస్వతంత్రుడుగాన రాముని వద్ద కరిగి ఆయన పదకమలములపై తన హస్తముల నుంచి, రామచంద్ర, సర్వజ్ఞుడమైన నీకీ విషాదమేలా? దేహదారి కర్మను అనుభవింపక తప్పదు గదా. పండితుడవైన మీరు పామర్ల వలె విలపింపదగదు. మా యమ్మ సీత మహాలక్ష్మి. నీవు ఆదినారాయణుడవు. ధర్మ సంస్థాపన చేయుటకై మానవ దేహములతో భూమిపైన అవతరించిన అనాది దంపతులు మీరు. ఆమె పాత్ర పూర్తి అయినది, కాన స్వస్థానమున కరిగినది. ఆమెకై విచారింపక మీరు సంకల్పించిన అశ్వమేధమును పరిసమాప్తి చేసి లోకములకు మేలు చేయుడు అని సవినయముగా ప్రార్థించెను. హనుమ హస్తస్పర్శ వలన రాముని మనసు ఊరట చెందినది. రామచంద్రుడు ఆంజనేయ నాలింగనము చేసుకొని, హనుమ, నీ మాటలు నాకు అమృత తుల్యములు. నీ శరీర స్పర్శ వలన నా దుఃఖం అంతరించినది. ఇక నా విధి నిర్వర్తింతును అని అగస్త్యాది మునులతో, మహాత్ములారా, అశ్వమేధమును పరిసమాప్తి గావింపుడు అని కోరెను. అగస్త్యాది మహామునులు రామాశ్వమేధమును పరిసమాప్తి గావింపనించి పుణ్యదంపతులచే సరయూ నదీ జలమును తెప్పించిరి. ఆ పవిత్రోదకముతో చతుర్వేద మంత్రములను పఠించుచు అభిషేకము గావించిరి. రామునిచే గంధ, పుష్ప, వస్త్రమాల్యాదులతో పూజ చేయించెను. పిమ్మట అగస్త్యుడు అభిమంత్రితమగు కరవాలమును రామునకిచ్చి చెవిలో రహస్యముగా ముందు జరగవలసిన కర్తవ్యమును బోధించెను. శ్రీరామచంద్రుడు అశ్వమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి ఖడ్గమును చేబూని సైంధవమును హస్తమును స్పృశించెను. రామ కరస్పర్శ వలన ఆ హయము దివ్య పురుషునిగా మారినది. ఆ వింతకు సభ్యులెల్లరూ అపరిమితాశ్చర్య సాగరములలో మునుకలుడుచుండిరి.
శ్రీరాముడు ఆ దివ్య పురుషునితో, మహాత్మా తామెవ్వరు, సవనాస్వరూపమందుటకు కారణమేమి, మరల నిజరూపమందుటకు హేతువేమి, నీ ఉదంతము చెప్పుము అని కోరెను. దివ్యపురుషుడు రామునకు నమస్కరించి, రఘురామ, సర్వజ్ఞుడమైన తామెరుగనిదేమున్నది, అయినను నా నిజ వృత్తాంతము చెప్పేదను వినుము. పూర్వజన్మమున నేను బ్రాహ్మణుడను. వేదశాస్త్రములు చదివి తిని అతిథి అభ్యాగతుల గౌరవించుచు ధర్మకర్మలనాచరించుచు కాలము గడుపుచుంటిని. ఒకరోజు నేను సరయూ నదీ తీరమునకు చేరి స్నాన సంధ్యాదులు సలిపి నీ ధ్యానమందు నిమగ్నుడనైయుండ అచ్చటికి స్నానార్థమై జనులు తండోపతండముగా వచ్చుచుండిరి. నాకు వారిని వంచవలేనని దుష్ట సంకల్పము కలిగి శరీరమంతయు విభూతి ధారణ చేసి రుద్రాక్షమాలలు ధరించి హోమకుండమున అగ్నిని రగులుగొల్పి యజ్ఞ సంభారములు నుంచుకొని ఉంటిని. అచ్చటకు వచ్చు జనులు నన్ను చూచి ఈతడు సాక్షాత్ పరమశివుడే అని పొగుడుచు సాష్టాంగమున నమస్కరించి కానుకలు సమర్పించుచుండిరి. ఇట్లు జరుగుచుండా నా అభాగ్యవశమున దుర్వాస మునీంద్రుడు అచ్చటికి వచ్చి నన్ను చూచెను. నేను మౌనం వహించి ఆ మునిని గౌరవింపలేదు. అందులక ఋషిపుంగవుడు ఆగ్రహుడై మండిపడుచు, ఓరి దుర్మార్గుడా, నీకింత గర్వమా, మునులను అగౌరవపరిచిన నీవు వెంటనే పశువు ఆకారమందుదువుగాక అని శపించెను. నేను దుఃఖించుచు ఆ ముని పాదములపై బడి తప్పు మన్నింపుమని వేడుకొంటిని. దుర్వాసుడు కరుణించి, అయోధ్యాపత్యకు శ్రీరాముడు అశ్వమేధయాగము చేయునప్పుడు నిన్ను యాగపశువుగా నియమింతురు. యాగాంతమందు నిన్ను ఛేదించుటకు శ్రీరాముడు కరవాముతో నీ వద్దకు వచ్చి స్పృశించును. రాముని కరస్పర్శ వలన నీవు శాపవిముక్తుడవదు అని శాపాంతమును చెప్పి వెడలను. పతిత పావనుడవైన నీవు నన్ను తాకుటచే నా పాప పంకిలము వదిలి పుణ్యదేహమంది తిని. దుర్వాసుని శాపము నేను పరమపదమునందుటకు హేతువైనది. నీ అనుగ్రహము నా జన్మ మృత్యు జరాశోక వర్జితమైన నీ దివ్యధామము చేరుచుంటివి అని తన నిజ చరిత్రను చెప్పి శ్రీరామునకు ప్రణామములర్పించి విమానారూఢుడై వైకుంఠమున కలిగెను. అగస్య మహాముని శ్రీరామునిచే కర్పూర రాశి యందు సమంత్రకముగా అగ్నిని వేల్చి దేవతాహ్వానము చేసి హవ్యములను సంగి తృప్తిపరచెను. శ్రీరామచంద్రుడు యజ్ఞ ఋత్విజులకు భూదాన గోదాన సువర్ణాది మహాదానములు చేసి వారిని సంతృప్తిపరచెను. అంత అగస్త్యాది మహామునులు రామునిచే హోమము చేయించి యజ్ఞేశ్వరుని తృప్తిపరచిరి. పిమ్మట వశిష్ఠాది మునులు రాముని దివ్యపీఠముపై నధిష్ఠింపజేసి చతుర్వేద మంత్రములతో పూర్ణకుంభాభిషేకము గావించి శాంతి మంత్రములు పఠించి ఆశీర్వదించిరి. అట్టి ఆనంద సమయమున శ్రీరాముడు హనుమంతుని ఆలింగనము చేసుకుని, ఆంజనేయ, నీ సహకారమున ఈ అశ్వమేధయాగము పూర్తి చేయగలిగితిని. నీవు నాకు చేసిన ఒక్కొక్క ఉపకారమునకు ప్రత్యుపకారముగా నా సర్వస్వం అర్పణ చేసినను నీ రుణము తీరదు. మానవులు క్లిష్ట సమయముల యందే ఒకరి ఉపకారమును కాంక్షించుదురు. నీకు జీవితమందెప్పుడూ విపత్తులు సంభవించకుండుగాక అని పరవశుడై పలికెను. రాముని మాటలకు ఆంజనేయుడు పరమానంద భరితుడై రాముని చరణములకు నమస్కరించి ధన్యోస్మి అనెను. వీరమణి మహారాజు శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి, రామ, నాకు శుభ శోభ అను 2 కుమార్తెలు గలరు. వారు కవలలుగా జన్మించిరి. వారిని నీ కుమారులు కుశలవులకు వధువులుగా అంగీకరించి నాకు రఘువంశముతో బాంధవ్య భాగ్యమును కలిగింపుము. నీ ఎండ నుండి నా జన్మము చరితార్థము చేసుకొందును అని అర్జించెను. వీరమణి కోర్కెకు పెద్దలందరూ హర్షమును వ్యక్తపరిచిరి. రాముడును అంగీకరించెను. వెంటనే పెద్దలు సుముహూర్తము నిశ్చయించిరి. ఆ సుముహూర్త కాలమున వీరమణి పుత్రికలలో శుభను కుశనుకు, శోభను లవునకు ధర్మపత్నులుగా వివాహము జరిపించి కుశలవులను యువరాజులుగా చేసెను. పిమ్మట శ్రీరామచంద్రుడు అశ్వమేధాధ్వరమందు సహకరించిన సుగ్రీవాదులకు వస్త్రాభరణములు ఇచ్చి సత్కరించినాడు. వారందరూ రాముని వద్ద సెలవు గైకొని స్వరాజ్యముల కలిగిరి. హనుమంతుడు రాముని సేవించుచు అయోధ్యలో నుండెను. శ్రీరామచంద్రుడు ధర్మ సంస్థాపన చేయుటకు అవతరించిన పరమ పురుషుడుగాన ధర్మబద్ధముగా రాజ్యమేలుచు తన పూర్వీకులను మరపించుచుండెను. వాజనేయ, పౌండరీక, అశ్వమేధాది మహాయాగములను ఎన్నో చేసినాడు. బ్రాహ్మణోత్తములకు ఎన్నో అగ్రహారములనిచ్చినాడు. మరియు భూదానములు, గోదానములు, సువర్ణదానములు అసంఖ్యాకముగా చేసి గొప్ప దాతాని ఖ్యాతి వహించినాడు. మతిమంతుడు, నీతిమంతుడు అగు హనుమంతుని సహకారముతో శ్రీరాముడు 12,000 సంవత్సరములు రాజ్యమును పాలించెను. రాముని రాజ్యమందు అన్నాతురులు, అభాగ్యులు, అనాథలు లేరు.
బ్రాహ్మణాది వర్ణ్యులు తమ తమ వర్ణాశ్రమాచార ధర్మములను నిర్వర్తించుచు రాముని పాలనలో సమస్త సుఖభోగములను అనుభవించుచూ ఉండిరి. కొంతకాలం మరిగిన పిమ్మట కౌసల్య సుమిత్ర కైకేయులు స్వర్గమున కరిగిరి. జై శ్రీరామ్.